ఊకే లాభం లాభం అంటాడు. రిస్క్లో నేను ఆ పైసలు అయితే మరి బిజినెస్ అంటేనే రిస్క్ కదా. అరే అసలు వాడు రూపాయి పెట్టినప్పుడు నేనెందుకు పెట్టాలి? పూబగల రే బాబు, పెద్దనాన్న వచ్చిండులే. ఓ హాయ్ పెద్దనాన్న, రండి రండి. వీడే పెద్దనాన్న. వాడి తమ్ముడు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోవడమే వాడి స్పెషాలిటీ. ఏకేఏ పెద్దనాన్న. ఏరా బాగున్నారా అందరూ? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఈ దరిద్రుడు వచ్చాడుగా, ఇంకెట్లా ఉంటాం? బాగానే ఉన్నాం అన్న, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగానే ఉన్నారా. నేను ఎలా బాగుంటారా అసలు? వీడు చేసిన మోసం మామూలుదా? మోసమా? అసలు నేనేం మోసం చేయలేదు. ఏంట్రా కొత్త కారు కొంటున్నారంట కదా? అవునన్నా, ఇంకా కొనలేదు, జస్ట్ చూస్తున్నా ఏ కారు కొనాలో. మొన్న నేను 10 లక్షలు అడిగితే లేవన్నాడు. ఇప్పుడు పువ్వు కారు ఎట్లా ఉంటుండేమో మరి. నేనే కార్ లోన్లో కొంటున్నా, డబ్బులు ఇడి నేను అక్కడ. మరి ఏ కారు కొందాం అనుకుంటున్నావురా? అదే అన్న, ఒక ఎక్స్యూవీ కార్ ఒకటి ఉంది, అది చూస్తున్నా. ఎక్స్యూవీ కారా? ఎంత రాదానికి? ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు అనుకుంటున్నానా. 25 లక్షలా? రే ఎందుకురా అంత పెద్ద కారు? మంచిగా ఒక చిన్న కారు కొనుక్కోక. అంటే నాకు పెద్ద కారు కొనాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది, అందుకే అట్లా. అసలు నాకు అర్థం కాగడుతున్నా, వీడి రేంజ్కి ఎక్స్యూవీ అవసరమా? అసలు నా రేంజ్ ఎంతో చెప్పడానికి వీడోడు. రే ఇగో నా మాట విని ఒక చిన్న కారు కొనుక్కో సరేనా? అలాగే అన్న, అదే చిన్న కారే కొనుక్కుంటా. ఒకవేళ నేను పెద్ద కారు కొంటా అంటే వీడు నన్ను కన్విన్స్ చేసేది దాకా వదలడు. నేను చిన్న కారు కొంటానే చెప్తా, అట్లయితేనే వీడు పోతాడు ఇంట్లోకి నుంచి. మరి నేను అడిగిన 10 లక్షలు ఏం చేసినావురా? కడియన్నా అసలు నాకు అక్కడ పైసలు అంటే, ఇప్పుడు కారు కొంటే నాకు అక్కడ పైసలు ఉన్నట్టేనా? నేను కారు లోన్లో కొంటున్నారా నాయనా అని చెప్పినా కూడా వీడు విన్నాడు. నీ ఎట్ట ఎలా కొట్టాలో ఇంట్లోకి నుంచి. ఎంత కారు లోన్ తీసుకున్నా మినిమం డౌన్ పేమెంట్ అయితే కట్టాలి కదా. దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? అసలు వీడు చేసిండు నన్ను మోసం. ఇందాక నుంచి వాడు మోసం మోసం అంటుండు. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. మా నాన్న మా ఇద్దరికి 10 ఎకరాలు ఇచ్చిండు. వాడేమో అమ్ముకొని ఇల్లు కట్టుకుందాంరా అన్నాడు. నేనేంది, నాకు ఇల్లు మీద అంత ఆశ లేదన్నా, నేను ఇక్కడనే ఉంటా, నాకు నేనేం అమ్ముకుని నా ల్యాండ్ అన్నా. అవును, ఇల్లు కట్టుకోవడంలో తప్పే ఉంది, మీరు చెప్పండి. ఇల్లు కట్టుకుంటే తప్పు కాదు, కానీ ల్యాండ్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు వాడు అమ్మిండు, మళ్ళీ పెద్ద ఇల్లు కట్టిండు సోకులకి. ఇందులో సోకులేముంది? ఇల్లు నాకు పెద్ద ఉండద్దు అయింది. పెద్ద కట్టాలని ఉంటే కట్టుకో. వాడి పైసలు మొత్తం ఇంటి మీద పెట్టిండు. మళ్ళీ వచ్చి నా పైసలు అడిగి నీ ల్యాండ్ అమ్మురా తమ్ముడు, నీ ల్యాండ్ తోటి మంచి హాస్టల్ పెడదామని చెప్పి అన్నాడు. అవును, నా పైసలతో ఇల్లు కట్టుకున్నా, వాడి పైసలతో హాస్టల్ పెడదామని చెప్పిన. ఇందులో ఉంది? అదే నా పైసలతో ఎందుకు, బిజినెస్ వాడి పైసలతో కూడా పెట్టచ్చు కదా. అరే నా పైసలతో ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేసినారా అంటే? ఈ బొక్కగాడు వాడి పైసలతోనేమో మంచి ఇల్లు కట్టుకుండు, నా పైసలతోనేమో బిజినెస్ చేస్తాడంట. వాడి పైసలు సేఫ్, నా పైసలేమో రిస్క్లా. అవునరా, మంచిగా లాభం వస్తే రేపు పొద్దున వానికే కదా వచ్చేది. ఊకే లాభం లాభం అంటాడు. రిస్క్లో నేను ఆ పైసలు అయితే మరి బిజినెస్ అంటేనే రిస్క్ కదా. అరే అసలు వాడు రూపాయి పెట్టినప్పుడు నేనెందుకు పెట్టాలి? ఓకే కూల్. నాకు బిజినెస్ వద్దు, బొక్కొద్దు, నేను పైసలు ఇయ్యా. అన్నడితే పైసలు ఏమంటాడు, కానీ కారు కొనుక్కోవడానికి మాత్రం పైసలు వస్తాయి. ఇప్పుడు నా ల్యాండ్ రేటు పెరిగింది, జస్ట్ ఒక ఎకరం అమ్మినా, ఇల్లు కొనుక్కున్నా, కారు కూడా కొందాం అనుకుంటున్నా. మళ్ళీ అందులో వీడి నొప్పి ఏంది నాకు అర్థం కడుగుతా. వాడు పైసలు ఇస్తా అంటేనే కదా నేను నా 10 ఎకరాలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నా. పూబగల ఇల్లు కట్టింది కానీ వీడు. అసలు ఈ సోదంతా నాకెందుకు, జల్దీ ఇంట్లోకి జల్దేం కదా. సరేనా, చిన్న కారే కొనుక్కుంటా. అది సరేనా, మరి వెళ్ళొస్తా. ఎందుకు మళ్ళీ రావడం నన్ను సావదేంగడాక? డాడీ ఏంది, నిజంగానే మనం చిన్న కారు కొనుక్కుంటున్నామా? లేదురా, అట్లా చెప్పకపోతే మళ్ళీ మీ పెద్దనాన్న సాగు కొడతాడు. సరే కానీ నువ్వైతే పోయి ఎస్యూవీ బుక్ చేయపో.